నేను మీకు ఎందుకు ఓటేయాలండి? మంచి ప్రశ్న. ఎందుకు ఓటేయాలి అంటే రేపు మీరు సర్పంచ్ గెలిచారే అనుకోండి, మరి మీరు పార్టీ మారారని నమ్మకం ఏంది? అయితే భద్రసాయిలు గారు, మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. ఒక 40 ఏమి ఉన్నాయి నాకు తెలిసి. అవును. అవన్నీ కూడా మీరు అమలు పరుస్తారా అని ప్రజలలో చిన్న అనుమానం అందరికీ చేసిద్దాం. మరి మన ఆనందపల్లి సర్పంచ్ అభ్యర్థి అయితే మన ముందైతే ఉన్నారు భద్రసాయిలు గారు. మరి జనాలలో ఏవైనా డౌట్లు ఉన్నాయో, కొన్ని అనుమానాలు అయితే నెలకొని ఉన్నాయి, అవన్నీ మనం ప్రశ్నల రూపంలో అడిగి సమాధానమే తెలుసుకుందాము. నమస్కారం అండి భద్రసాయిలు గారు. నమస్తే. మరి సాయిలు గారు, మన జనాలలో కొన్ని డౌట్స్, కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మీరు ప్రచారం వెళ్ళేటప్పుడు కానీ కొన్ని అనుమానాలు అయితే ఎదురవుతున్నాయి. మరి దానికి ప్రశ్నల రూపంలో అయితే మేము ప్రశ్నలు తయారు చేశాము. మొదటి ప్రశ్న, మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడానికి ప్రేరణ ఏమిటి? నేను యాక్చువల్గా మంచి ఎడ్యుకేషన్ చేశాను, ఎంఎస్సి బిఎడి. అంటే నేను అంతకుముందు ఒక స్కూల్లో కూడా పనిచేసిన 3 సంవత్సరాలు స్కూల్లో పనిచేశాను. తర్వాత ఏమైపోయిందంటే రాజకీయంగా నేను ఒకసారి మా విలేజ్కి వచ్చినప్పుడు ప్రజలు సమస్యలు చూసిన నా కళ్ళ ముందు కనబడ్డాయి. అంటే పేద ప్రజలే వీళ్ళు. మరి ప్రభుత్వం ఏమో అనేక సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నది, ఎంతో బడ్జెట్ కేటాయిస్తున్నది, కానీ అవి సామాన్య ప్రజలకు చేరుతలేవు. దీనికి అంతటి కారణం ఎక్కడ ఈ లోపం ఉన్నదని ఆలోచించిన. అంటే ఇది గ్రామ స్థాయిలో, వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మొత్తం స్టేట్ స్థాయి వరకు దేశం లెవెల్లో ఉన్నదని తెలుసుకున్నా. మరి ఇది మన వల్ల ఏమవుతుంది, గ్రామ స్థాయిలో దాన్ని బాగు చేద్దామని ఒక ఆలోచనతో నేను సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. అయితే భద్రసాయిలు గారు, నేను మీకు ఎందుకు ఓటేయాలండి? మంచి ప్రశ్న. ఎందుకు ఓటేయాలి అంటే యువత రాజకీయాలకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతను ఎందుకు రాజకీయాలకు రావాలి అనడానికి కారణం ఏంటంటే, ఏ యువకుడైనా సరే తప్పు చేయాలనుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా ఇప్పుడు నేను సర్పంచ్గా ఎన్నుకోబడిన అనుకో, అప్పుడు ఏమవుతుంది, మన గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కానీ దుర్వినియోగం చేయకుండా ప్రజల్లోకి ఏవైతే వచ్చినాయో, దేనికి పర్పస్ వచ్చినాయో దానికోసం ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా దాన్ని ఖర్చు పెడతాం. లైక్ అది సీసీ రోడ్లకు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇట్లా త్రాగునీరు, ఇవి కంపల్సరీ అవసరాలు. ఇవి గ్రామంలో నివసించే ప్రజలకి కంపల్సరీ కావాల్సిన అవసరాలు. వీటి కోసం ఏదైతే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయో వాటి పనులకే సక్రమంగా వినియోగిస్తారు. యువకులు అనేవాళ్ళు దానికోసం పనిచేస్తారు. మళ్ళా క్వశ్చన్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. గ్రామ ప్రజలకు యువకుడిని ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది. పెద్ద మనుషులకు కానీ వాళ్ళకి కానీ ప్రశ్నించడానికి భయపడతారు. అయితే రేపు మీరు సర్పంచ్ గెలిచారే అనుకోండి, మరి మీరు పార్టీ మారారని నమ్మకం ఏంది? ఖచ్చితంగా మారండి. అది ఏ విధంగా చెప్తున్నానంటే, ఇప్పుడు దేశంలో మోదీ నాయకత్వం ఈ 15 సంవత్సరాలు కనుక లేకపోయింటే మన భారతదేశ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే. చూడండి, ఈరోజు మొన్నటికి మొన్న యుద్ధం జరిగింది, సింధూర్ ఆపరేషన్ సింధూరు. అది జరగకపోయింటే మన వాళ్ళు కాశ్మీర్లో ఎంతమంది చనిపోయారు. దానికి ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ చేసి మనం వాళ్ళని ఎదుర్కొన్నాం. పాకిస్తాన్తో కూడా యుద్ధం చేసి వాళ్ళని గడగడలాడించినాం. మరి మొన్నటికి మొన్న డాక్టర్లు మన హిందువులని విషప్రయోగం చేసి ప్రసాదాలు విషం పెట్టి 1 కోటి మంది హిందువులను చంపాలని ప్లాన్ చేశారు. మరి ఇవన్నీ చూసి ఒక హిందువుగా నేను ఒక భారతీయ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కూడా ఇంకా నేను పార్టీ మారితే ఏం లాభం చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారే ప్రసక్తే లేదు. ఇప్పుడు మనం గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుందామండి. చెప్పు. ఇప్పుడు గ్రామంలో అత్యవసరంగా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు? గ్రామంలో అంతకుముందు నేను ఒక సర్పంచ్ కూడా పనిచేసిన. దాదాపు చాలా కాలనీలో సీసీ రోడ్లు, డ్రైన్లు కట్టినాం. ఇంకా ఇందిరమ్మ కాలనీలో మిగిలిపోయినాయి. అక్కడ సీసీలు వేయాలి, డ్రైన్లు కట్టాలి, వాళ్ళకి వాటర్ సదుపాయం కల్పించాలి. మరియు ఇంకా ఉన్న విలువలో కూడా అక్కడక్కడ కొన్ని డ్రైనేజీలు కట్టాల్సి ఉన్నది, సీసీ పోయాల్సి ఉన్నది. అవి తప్పకుండా మేము సర్పంచ్ ఎన్నికైనా 100% కంప్లీట్ చేస్తాం. అయితే భద్రసాయిలు గారు, మీరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. ఒక 40 ఏమి ఉన్నాయి నాకు తెలిసి. అవును. అవన్నీ కూడా మీరు అమలు పరుస్తారా అని ప్రజల్లో చిన్న అనుమానం. ఓకే, తప్పకుండా. మీరు ఒకసారి ఆ మేనిఫెస్టో చూడండి. ప్రజలు కూడా చదివినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అంటే అందులో మనకి ఎమ్మెల్యే నుంచో ఎంపీ నుంచో ఫండ్ తీసుకొచ్చి చేసే రాయలేదు మేము మేనిఫెస్టోలో. ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయతీ నిధులు,
వాటిని సక్రమంగా దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగిస్తే వాటిని మేము మొత్తం 100% 100 కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యువతకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇదైతే చాలా మంచి ప్రశ్న. ఈ రోజులలో యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే, మా తాత ఆ పార్టీకి వేసిండు, మా అయ్య ఆ పార్టీకి వేసిండు, మా నాన్న ఆ పార్టీకి వేసిండు, నా కొడుకు ఆ పార్టీకి, ఎలా కొడుకు బిడ్డ కూడా అదే పార్టీకి వేయాలనే ధోరణి మారాలి ఫస్ట్ యువతలు. అలా మారినప్పుడే రాజకీయాల్లో ఏమి అవినీతి అనేది పోతుంది. అవునండి. మరి నేను యువతకు కూడా అదే చెప్తున్నా. ఈ రోజు నేను మా విలేజ్ లో అన్ని పార్టీలు ఏకమై ఆ కాంగా కూడా బీజేపీ నుంచి నేను ధైర్యంగా పోరాటం చేస్తున్నాను. అది మా బీజేపీ కార్యకర్తలు, మా ఓటర్స్ల ధైర్యం వలన బీజేపీ అభ్యర్థిగా నన్ను బలపరిచితే వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇది కాకుండా నేను ముందుండి మరి గ్రామానికి అభివృద్ధి చేయడానికి దిశగా నేను తోడుపాటు కృషి చేస్తాను. అందుకే యువత ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం గంప గుట్ట యువత వాయిదాలు ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మీరు ప్రతి రూపాయి లెక్క చెప్తామని మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు కదా? అవునండి. మరి మీరు దానికోసం ఎలాంటి మెకానిజం అమలు చేస్తారు? చాలా సింపుల్ అది. ఇప్పుడు మనం ఏదైతే గ్రామంలో అభివృద్ధి కోసం ఖర్చు పెడతామో ప్రతి నెల కాదు, ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ ఉంటుంది. మాకు సెక్రటరీ ఉంటారు. ఆయన సెక్రటరీ ద్వారా మేము ఏమైతే లెక్క అంటే ఖర్చు పెడతామో వాటిని లెక్కలు సెక్రటరీ రాస్తూ ఉంటాడు. దాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టి ప్రజలకు వివరిస్తాం. అవసరం వస్తే దాన్ని సోషల్ మీడియాలో కూడా బయట ఎక్స్పోజ్ చేస్తాం. అన్న, మీరు గెలవకపోయినా గ్రామ సేవ ఎలా కొనసాగిస్తారు? గెలవకపోయినా గ్రామ సేవ కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ రేపటి రోజు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఎన్నో కొన్ని ఓట్లు అయితే వేస్తారు కదా జనాలు. ఆ ఓటర్లు ఉన్నారు, వాళ్ళ కోసం ఏ విధంగా పనిచేయాలి, మనకు కావాల్సింది ఏంది. ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, మన జనాలకి ఏం కావాలా? ఎంఆర్ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, చిన్న చిన్న గొడవలు అయితే ఈ 3 మెయిన్ వాళ్ళకి కావాల్సింది. దాన్ని ఎవరైతే మరొకటి ఏంటంటే, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి గెలుస్తారో నాకు ఆపోజిట్లు వారిని ప్రశ్నించి ఊర్లో ఉన్న సమస్యలు ఖచ్చితంగా నెరవేరేలా పట్టుబడి పని చేపిస్తాను. ప్రజలకు చివరిగా చెప్పుకోవాల్సిన సందేశం ఏమిటి? నమస్కారం, నేను బద్రీ సాయిలు, బీజేపీ అభ్యర్థి సర్పంచ్. నేను మా గ్రామం ఆనందపల్లి గ్రామంలోని ప్రజలకు కానీ పెద్దలకు కానీ ముఖ్యంగా యువతకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను గడిచిన 12 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నాను. ఫస్ట్ వార్డు మెంబర్ చేశాను, తర్వాత వార్డు మెంబర్ ఉప సర్పంచ్గా పనిచేశాను మొన్నటి వరకు. మరి ఇప్పుడు సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు మన ఆనందపల్లి గ్రామ యువకులు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరంతా గట్టిగా పనిచేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మీ తెలివితేటలన్నింటినీ నేను కూడా ఉపయోగించుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా. బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ క్యాండిడేట్ని నేను. నా పేరు బద్రీ సాయిలు. మరి మా గుర్తు బ్యాట్ గుర్తు. అదేవిధంగా నాతో పాటు 8 మంది వార్డు మెంబర్లను పోటీలో నిలిపినాము. మరి వాళ్ళ వివరాలు కూడా చెప్తాము. థర్డ్ వార్డు మెంబరు పిండికూర సునీత, గౌను ఆమె గుర్తు గౌను గుర్తు. 4వ వార్డు మెంబరు తోట శంకరు, ఆయన గుర్తు స్టవ్. 5వ వార్డు మెంబరు ఆకుల వెంకటి, ఆయన గుర్తు గౌను. 6వ వార్డు మెంబరు కుంటెలప్ప పద్మ, ఆమె గుర్తు గౌను. 7వ వార్డు గుండా అనిత, ఆమె గుర్తు గౌను. 8వ వార్డు మెంబరు కుమ్మరి రాజు, ఆయన గుర్తు గౌను. 9వ వార్డు మెంబర్గా గుండా చిన్న సాయిలు, ఆయన గుర్తు గౌను. 10వ వార్డు మెంబరు రోగాల సుజాత, ఆమె గుర్తు స్టూలు. సర్పంచ్కు బ్యాట్ గుర్తు కోటేసి 8 వార్డు మెంబర్ల వాళ్ళ గుర్తులకు ప్రజలు ఓటు వేసి ఓటర్ మహాశయులు మమ్మల్ని ఆశీర్వదించాలని వాళ్ళకు పేరున పాదాభివందనం చేస్తున్నాను. జై శ్రీరామ్.